అందరికీ నమస్కారం. ఈ ఐబొమ్మ రవి గురించి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. దాని గురించి ఒక 4 మాటలు నేను చెప్పాలని మీ ముందుకు వచ్చాను. ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసి ఏదో పెద్ద తీవ్రవాదిని అరెస్ట్ చేశామనే రీతిలో పోలీస్ డిపార్ట్మెంటు, అలాగే ఒక గొప్ప పని చేశామనే రీతిలో సినిమా ఇండస్ట్రీ చాలా ఫీల్ అవుతున్నారు. నిజంగా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు సిగ్గుపడాలి. ఎందుకనంటే మీకు తెలియకుండా మీరు రిలీజ్ చేసిన సినిమాని రిలీజ్ రోజే ఒక రవి అనే వ్యక్తి తస్కరించాడంటే ఇది మీ ఫెయిల్యూర్గా చెప్పుకోవచ్చు. ఎందుకనంటే సినిమా వచ్చిన 10 రోజుల తర్వాతనంటే సరే ఏదో రకంగా చేశాడని అనుకోవచ్చు. సినిమా రిలీజ్ అయిన మొదటి రోజే, అదే రోజు సైట్లో సినిమా అవుపిస్తుందనంటే ఇది మీ ఫెయిల్యూరు. అలాగే మీ నుంచి పోలీస్ డిపార్ట్మెంటు ఏదో గొప్ప పని చేశామనే రీతిలో మీడియా ముందుకొచ్చి మాట్లాడుతున్నారు. నిజంగా ఒక విధంగా చెప్పాలంటే తను చేసింది నేరమే కావచ్చు, కానీ పెద్దోడిని కొట్టి పేదోడికి పెట్టాలనే రీతిలో కొన్ని సినిమాలు మీరే చేశారు. ఇదివరకు ఏం చేశారు? పెద్దోడికి పెట్టండి, పెద్దోడిని కొట్టండి, చిన్నోడికి పెట్టండి అంటే కోటీశ్వర్ల దగ్గర తస్కరించి దొంగతనం చేసి వారిని మోసం చేసి వారి ఐటీ కట్టని అమౌంట్ని తీసుకొచ్చి మళ్ళీ దీన్ని నల్ల డబ్బుని తెల్ల డబ్బుగా చేసి పేదలకు పంచే విధానాన్ని కూడా మీరే సినిమాలలో చూపించారు. మీరు చూపించిన విధానాన్నే కదా ఇప్పుడు ఐబొమ్మ రవి గారు చేసింది. మీరు చూపించిన దాన్నే రవి చేశాడు అనొచ్చు. మరి మేము చూపించిన దాంట్లో చివరికి అరెస్ట్ అయ్యాడని మీరే అనొచ్చు. మంచి చూపించింది మీరే, చెడు మళ్ళీ ఇలా అవుతుందని చెప్పేది మీరే. అంటే ఇప్పుడు సమాజానికి మీరు ఏం నేర్పుతున్నారు? అది చేయొద్దని చెప్తున్నారా? చేసి కటకటాల పాలు కావండి అని చెప్తున్నారా? సినిమా ఇండస్ట్రీ, సినిమా వాళ్ళని చూసే చాలామంది ఖరాబ్ అవుతున్నారు. ఇదివరకు వచ్చే సినిమాలు చాలా 80% సమాజానికి మేలుకొల్పే విధంగా, సమాజానికి మంచి చేసే విధంగా ఉన్నాయి. ఇప్పుడున్న సినిమాల్లో ఆ విధంగా ఎన్ని ఉన్నాయండి? లాభాపేక్ష, జనాల దగ్గర దోచుకోవడము ఏంటండి? ఓటీటీలు ఏందండి? ఓటీటీలు అసలు ఎందుకు? అసలు ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? సినిమా రిలీజ్ చేస్తున్నారు, ఓటీటీలో విడుదల చేస్తున్నారు. ఓటీటీ అందరికి ఫ్రీగా వస్తుందా? మళ్ళీ దాన్ని డబ్బులు పెట్టి కొనాలి. ఇదంతా ఎవరి డబ్బు అండి? జనాల డబ్బు. ఏ కాడికి జనాలను దోచుకొని బాగుపడదామనే కానీ జనాలకు మేలు చేద్దామని ఎవరు చేస్తున్నారండి? ఒక 100 మందిలో 20% మంది మాత్రమే సమాజానికి ఉపయోగపడే సినిమాలు తీసి ఇంకా ఆ సినిమాలలోనే సంపాదించిన డబ్బును కొంతమంది ప్రజాసేవకు వినియోగిస్తున్నారు. కానీ చాలామంది 80% మంది వాళ్ళ ఆస్తులు కూడబెట్టుకుంటూ ఇంకా పైపైన ఎదుగుతూ ఇంకా చిన్నవాడినిగా చేస్తున్నారు. సామాన్యుడు తన రెక్కల కష్టంతో సంపాదించుకున్న సొమ్ములో మీరు ఒక 1000 రూపాయలు సంపాదిస్తే 1000 రూపాయలు కూడా సరిపోతలేవు సినిమాకు పోతే. నిజంగా చెప్తున్నా, నేను సినిమాకు ఒక 10 సంవత్సరాల పైన అయిందండి. ఓపెన్గా చెప్తున్నా, 10 సంవత్సరాలకు పైన అయింది. మన ఊళ్ళో కేబుల్ ఉంది కదా, కేబుల్ చాలా బెస్ట్ అండి. రోజుకు 10 రూపాయలు, 24 గంటల ఎంటర్టైన్మెంటు ఎంత మంచిదో తెలుసా? అది ఒక్క 10 రూపాయలు పెడితే, ఒక ఛాయ్ ఖర్చు పెడితే 24 గంటల ఎంటర్టైన్మెంట్ వస్తుందంటే ఎంత మంచిదండి కేబుల్. ఒక్క 2 నెలలు, నెల అటు ఇట్లా కేబుల్ వస్తూనే ఉంటుంది ఆ సినిమా. ఎందుకు రిలీజ్ నాడే చూడాలి, రిలీజ్ నాడే పోవాలి అని చెప్పేసి వేలకు ఖర్చులు పెట్టుకొని అవి చూసి ఇంకా దాంట్లో గొడవలు, కొట్టుకోటాలు, తిట్టుకోటాలు, ఇంకా మొన్న ఆ మధ్యనైతే ఇక చనిపోవటాలు కూడా జరిగినాయి. ఎందుకు ఇలాంటి ఇబ్బందులు ఎందుకు పడాలి? అలాగే ఫ్యాన్స్, అభిమానం ఉండాలి, ఫ్యాన్స్ ఉండాలి. నాకు కూడా ఉన్నాడు ఫ్యాను, కానీ అది ఒక లిమిట్ ఉండాలి. అది ఎలా ఉంటుందంటే ఈ మధ్య
మన అమ్మాయికి పెట్టము, మన ఇంటోళ్ళని చూసుకోము. కానీ ఆ ఫ్యాన్ సినిమా వస్తే మాత్రం మొదటి రోజే చూస్తాం. అభిమానం అంటే ఎలా ఉండాలంటే మనం అభిమానించే అభిమాని హీరో నలుగురికి ఉపయోగపడేలా ఉండాలి. నా హీరో మాత్రం నిజంగా చెప్తున్నా, నేను అభిమానించే హీరో మాత్రం నలుగురికి ఉపయోగపడే పనులు చేస్తాడు, నలుగురు సేవ చేసే విధంగా ఉంటాడు, సమాజం ఉపయోగపడే రీతిలోనే ఉంటున్నాడు. ఇక ఐబొమ్మ రవి గారి గురించి వద్దాం. ఇప్పుడు ఐబొమ్మ రవి గారి గురించి మాట్లాడినప్పుడు మీరు ఇంత పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఏం మాట్లాడారంటే, తను మీ డేటా మొత్తం కలెక్ట్ చేస్తున్నాడు, అవి వేరే వారికి అమ్ముకుంటున్నాడు అని చెప్తున్నారు. మీరు ఒక్కసారి గమనించండి. మనం ఒక మెడికల్ షాపు మెడిసిన్ కొంటే ఫోన్ నెంబర్ అడుగుతలేరా? మనం సూపర్ మార్కెట్కి వెళ్ళి ఒక ఐటెం కొన్నా కానీ ఫోన్ నెంబర్ అడుగుతలేరా? ప్రతి దానికి ఫోన్ నెంబర్ అడుగుతున్నారు. ఒక్క ఫోన్ నెంబర్ తోటే కదా పూర్తి బయోడేటా వస్తున్నది. ఒక ఫోన్ నెంబర్ తోటే బయోడేటా వస్తున్నది. వీళ్ళందరూ బయోడేటా ఫోన్ నెంబర్ అడుగుతున్నప్పుడు తను అడగటంలో తప్పే ఉంది. తను ఒక్కడే కాదు, ప్రతి ఒక్కరు కూడా మన ఫోన్ బయోడేటా తీసుకుంటున్నారు. ప్రమోషన్ కాల్స్ అనేవి వస్తూనే ఉన్నాయి, మేము ఇబ్బంది పడుతూనే ఉన్నాము. తానేదో తస్కరించి ఫోను నెంబర్ మీకు తీసుకొని మీ డేటా సేకరించి వేరే వాళ్ళకి ఇస్తుండో అనటం పొరపాటు. ఇస్తుండొచ్చు, తను ఒక్కడే కాదు, ఇలాంటివి చాలామంది చేస్తున్నారు. నిజంగా చెప్తున్నా, ఐబొమ్మ రవి పెద్దోళ్ళకి పెట్టి పెద్దోళ్ళని కొట్టి చిన్నోళ్ళకి పెడుతున్నా. అంటే మీరు చేసే కోటాను కోట్లు సంపాదించాలనే రీతిలో ఉన్న మీ సినిమాని నెట్లో పెట్టి సామాన్యుడు చూసే విధంగా చేస్తున్నాడు. దీనివల్ల మీకు నష్టం ఏమీ జరగలేదండి. నిజంగా చెప్తున్నా. ఎన్ని హిట్లు అయ్యాయి ఈ మధ్య? ఒకవేళ హిట్ కాలేదంటే అది మీ కంటెంట్ లేకనే హిట్ కాలేదు. కానీ ఇలాంటి నెట్లో ఉన్న సినిమాలు ఏదైనా కానీ ఎట్లా వచ్చినా కానీ మీ సినిమాలు 100 కోట్ల గ్రాస్, 200 కోట్ల గ్రాస్, 500 కోట్ల గ్రాస్, 1000 కోట్ల గ్రాస్ అనేదే వస్తుంది. కానీ సినిమా హిట్ కాకుండా ఏమీ ఉండలేదు. మీరు దేనికోసం ఆశపడుతున్నారంటే, ఈ సినిమాకి 1500 కోట్లు వచ్చినాయి. అదే ఐబొమ్మ రవి కనుక సినిమా దీంట్లో పెట్టకపోతే ఇంకో 500 కోట్లు వచ్చే రకంగానే ఆలోచిస్తున్నారు. కానీ ఇది సామాన్యుడికి ఎంతో కొంత ఉపయోగపడుతుంది అనే విధంగా మీరైతే ఆలోచిస్తలేరు. ఇంకా 2 నెలలకు, 3 నెలలకు, 6 నెలలకైనా కానీ సినిమా అయితే వస్తుంది కదా, నెట్లో కేబుల్లలో వస్తుంది కదా, ఇంకొంచెం ముందు వస్తుంది. మీరు ఇంకా ఏం చేస్తున్నారంటే, 10 సంవత్సరాల క్రితం అయిపోయిన సినిమాలు కూడా ప్రీ రిలీజ్ అంటే మళ్ళీ రిలీజ్ చేసి మళ్ళీ పొట్ట కొడుతున్నారు. ఏ కాడికి సమాజంలో పేదవానికి, మధ్యతరగతి వానికి పొట్ట కొట్టడమే కానీ మీరు సంపాదించిన ఆస్తిలో ఈ సమాజ సేవకు ఉపయోగపడితే ఎంతమంది చేస్తున్నారండి? సినిమా థియేటర్లు ఇంతగానో టికెట్లా? సినిమా థియేటర్ పోతే ఏది కొనాలన్నా కాస్ట్, దాని మీద ఎందుకు దృష్టి పెడతలేరు? దయచేసి రవి మీద మీరు దృష్టి పెట్టిన విధంగానే మీరు సినిమా థియేటర్లో ఖర్చులు తగ్గించే విధంగా, అలాగే ధరలు తగ్గించే విధంగా, అలాగే టికెట్ల ధరలు తగ్గించే విధంగా కనుక మీరు ప్లాన్ చేయకపోతే ముందు ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు పుట్టుకొస్తూనే ఉంటారు. దయచేసి ఈ విధంగా ఆలోచించండి. సమాజానికి ఉపయోగపడే విధంగా, ఒకవేళ ఎంటర్టైన్మెంట్గా ప్రజలు చూడాలంటే మీరు టికెట్లు భారం కాకుండా చూడాలని, అలాగే దాంట్లో ఉన్న ధరలు కూడా తగ్గించే విధంగా ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ.